బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకెళ్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కులగణన విషయంలో అడ్డంకులను ఎదుర్కొని సామాజిక న్యాయం జరిగే వరకు పోరాడతామని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కులగణన తీరుపై సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. రేవంత్ టీం తన అంచనాలకు మించి కుల సర్వే అద్భుతంగా చేశారని ప్రశంసించారు. ఈ అంశాన్ని ట్వీట్లో వివరించారు సీఎం. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకెళ్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కులగణన విషయంలో అడ్డంకులను ఎదుర్కొని సామాజిక న్యాయం జరిగే వరకు పోరాడతామని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కులగణన తీరుపై సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. రేవంత్ టీం తన అంచనాలకు మించి కుల సర్వే అద్భుతంగా చేశారని ప్రశంసించారు. ఈ అంశాన్ని ట్వీట్లో వివరించారు సీఎం. 42% బీసీలకు రిజర్వేషన్ల అమలు దిశగా అడుగులు వేస్తోంది సర్కార్. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లతోనే ముందుకు వెళ్లాలని సర్కార్ ముందుకెళ్తోంది. రాష్ట్రపతి దగ్గర ఉన్న 2 బీసీ బిల్లుల ఆమోదం కోసం జాతీయ స్థాయిలో వివిధ పార్టీల మద్దతు కోరే పనిలో పడ్డారు. మరోవైపు 11 రోజులుగా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ఫైల్. ఇటు గవర్నర్ నుంచి ఆమోదం వచ్చినా, అటు రాష్ట్రపతి నుంచి ఆమోదం వచ్చినా స్థానిక ఎన్నికలకు పోయేలా ఆలోచనలో ఉంది సర్కార్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలు కోసం సర్కార్ ఏం చేయబోతోంది? ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని అమలు చేసే స్థానిక ఎన్నికలకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఏదైతే ఈ బీసీలకు 42% రిజర్వేషన్ లో విద్యా ఉద్యోగ అవకాశాల రిజర్వేషన్ సంబంధించి ఈ 2 బిల్లులను కూడా అసెంబ్లీలో ఆమోదం తెలిసి దాన్ని రాష్ట్రపతి దగ్గర ప్రస్తుతం ఆ బిల్లులు 2 కూడా పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇక మరోపక్క హైకోర్టు ఏమో ఇప్పటికే బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు మరోపక్క ఆదేశాలు జారీ చేసింది. సో హైకోర్టు పెట్టినటువంటి డెడ్ లైన్ కూడా 1 రోజులు అనేది కూడా ఇవాళతో ఆగడువు కూడా ముగుస్తుంది. కాబట్టి మరి ఏం చేయాలి? సో ఏం చేస్తే మరి ఆల్రెడీ 42% రిజర్వేషన్లతోనే వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నాం. కాబట్టి దీన్ని ఎట్లా చేయాలి అనే దాని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే 3 రోజులుగా కూడా సీఎం తో పాటు పలువురు మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలోనే ఉంటూ స్థానిక ఏదైతే బీసీలకు 42% సంబంధించిన బిల్లు ఉందో ఆ బిల్లును ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అమలు చేసే విధంగా అన్ని పార్టీల నేతలను కలవడంతో పాటు నిన్న కాంగ్రెస్ ఎంపీలకు ఈ బీసీ బిల్లులు, తర్వాత రాష్ట్రంలో చేసినటువంటి ఈ కులగణన సర్వే ఏదైతే ఉంది దానికి సంబంధించిన దాంట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇట్లా ఒక పక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, మరో పక్క కాంగ్రెస్ ఎంపీలకు ఈ బీసీ బిల్లుల మీద పార్లమెంటులో ఎట్లా దీని మీద మాట్లాడాలి, ఎట్లా కేంద్రం పైన ఒత్తిడి పెట్టాలి, అవి ఆమోదం పొందాలంటే ఏం చేయాలనే దాని మీద నిన్న సమావేశం నిర్వహించారు. ఇక జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నేతలను కలిసి ఎంపీలతోని కేంద్రం పైన మరింత ఒత్తిడి పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది. సో 3 రోజుల నుంచి కూడా సీఎంతో సహా పలువురు మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు. ఇటు గవర్నర్ నుంచి ఏదైతే ఈ 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చారో ఆ చట్టంలో సెక్షన్ 285A సవరణలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే దానికి సంబంధించిన ఆర్డినెన్స్ బిల్లును కూడా ఇటు గవర్నర్ కు పంపారు. కేబినెట్ లో ఆమోదం పొంది దాన్ని గవర్నర్ కు ప్రభుత్వం పంపింది. సో అది పెండింగ్ లోనే ఉన్నది. ఇటు రాష్ట్రపతి దగ్గర కూడా ఈ బిల్లులు 2 కూడా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఈ రెండిట్లో ఎక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా, ఇటు రాజ్భవన్ నుంచి వచ్చినా లేదంటే అటు రాష్ట్రపతి నుంచి వచ్చినా, రెండిట్లో ఏది వచ్చినా సరే వీళ్ళని తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆ దిశగానే అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఢిల్లీలో కూడా వీళ్ళని తొందరలో ఈ బిల్లులను ఆమోదం పొందే విధంగా కేంద్రం పైన మరింత ఒత్తిడి పెంచే విధంగానే ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నది. చూడాలి మరి, ఒక పక్క ఇటు రాజ్భవన్ లో పెండింగ్, అటు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండిట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు, ఏం రాబోతుంది? ఒకవేళ ఈ రెండింటి నుంచి కూడా ప్రభుత్వం అనుకున్నట్లు కనుక స్పందన రాకున్నా, నిర్ణయాలు రాకున్నా మరి ఇంకా న్యాయపరంగా ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా చేయొచ్చా అనే పూర్తి స్థాయిలో దీని మీద ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తా ఉన్నది. మరి చూడాలి ఎట్లా దీని మీద నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది, ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేది. దీని మీద పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో నేతలను కలిసిన తర్వాత దీని మీద ఒక ఫైనల్ గా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది సార్.